నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగినటువంటి తొక్కిస్లాట్లో ఒక మహిళ రేవతి మృతి చెందింది. ఆమె కుమారుడు 9 ఏళ్ల శ్రీతేజ్ ప్రస్తుతం సుమారు 2 వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రి కిమ్స్లో, ఆయన బేగంపేట దగ్గర ఉన్నటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెద్ద ఎత్తున పరామర్శల వెలువ కూడా కొంత సాగుతోంది. త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం కూడా శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని మనము కోరుకుందాం. ఈ సమయంలో జైలు నుంచి విడుదలైనటువంటి అల్లు అర్జున్ను పరామర్శిస్తున్నారు. కానీ అసలు బాధితుడైనటువంటి శ్రీతేజ్ను మాత్రం ఎవరూ పరామర్శించట్లేదు, ఆ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదనే చర్చ తెర మీదకి వచ్చింది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఇదే వేదికగా పెద్ద ఎత్తున చాలామంది విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ను మంగళవారం నాడు హైదరాబాద్ సిపి సివి ఆనంద్, అట్లాగే వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ సెక్రటరీగా ఉన్నటువంటి క్రిస్టినా కిమ్స్ ఆసుపత్రిని చేరుకొని బాలుడు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి ఆరా తీశారు. సో ఈ సందర్భంగా బాలుడు బ్రెయిన్ డ్యామేజ్ అయిందంటూ కూడా డాక్టర్స్ చెప్పడం ఆ ఫ్యామిలీని కోలుకోవాలనేటువంటి దెబ్బగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కోలుకోవడానికి మరింత సమయం పట్టేలా ఉందని కూడా సివి ఆనంద్ స్పష్టంగా బయటకు వచ్చి మీడియా ముఖంగా చెప్పారు. ఈ క్రమంలో పలువురు రాజకీయ నాయకులు కూడా కిమ్స్ ఆసుపత్రికి ఆ శ్రీతేజ్ను పరామర్శించేందుకు, కుటుంబాన్ని పరామర్శించేందుకు పోటెత్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడుతున్నారు, ఆరాధిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ తీన్మార్మలను కూడా కిమ్స్కు వచ్చి బాలుడి పరిస్థితి గురించి అడిగి మరీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షాకింగ్ డిమాండ్ని తెర మీద తీసుకొచ్చారు. అయితే వాస్తవానికి పుష్ప 2 బెనిఫిట్ షో ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నటువంటి బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ ఆసుపత్రిలో వైద్యులను అడిగి అందరూ తెలుసుకుంటున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్మలను కూడా వైద్యులతో మాట్లాడి తెలుసుకుందాం. ఈ సందర్భంగా స్పందించినటువంటి ఆయన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉందని, బాలుడు ఇంకా స్పృహలో రాలేదని అంటున్నారు. బ్రెయిన్ డెడ్ అని కూడా కొందరు వైద్యులు చెప్తున్నటువంటి మాట. ఇదే సమయంలో చికిత్స గురించి వైద్యులను అడిగితే ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేమని అంటున్నారని మల్లన్న వెల్లడించారు. అసలు అందరూ అల్లు అర్జున్ని కలుస్తున్నారు, కానీ అసలు కలవాల్సింది, పరామర్శించాల్సింది శ్రీతేజ్ని, ఆయన కుటుంబాన్ని, వాళ్ళ భర్తని, రేవతి భర్తని కదా అని కూడా ఆయన చెప్పారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్లో రేవంత్ పైన చేస్తున్నటువంటి అవాస్తవ ప్రచారాన్ని కూడా ఆపాలని ఆయన కోరారు. ఇక ఆయన తాజాగా శాసన మండలిలో కూడా ఈ విషయంపై మాట్లాడుతూ కూడా తీన్మార్మలన్న ఆ శ్రీతేజ్ కుటుంబ సభ్యుల్ని కలిసి అతడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నట్లుగా ఆయనే చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో పుష్ప 2కు భారీ కలెక్షన్లు వచ్చాయని, గ్రాస్ పెద్ద ఎత్తున 1000 కోట్లు సంపాదించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని రికార్డులను బద్దలు కొట్టినటువంటి సందర్భంగా అందులో నుంచి, అంటే ఏదైతే గ్రాస్ వసూలైందో ఆ లాభాల నుంచి 10% శ్రీతేజ్ కుటుంబానికి ఇవ్వాలనే కొత్త డిమాండ్ని తీన్మార్మలన్న తెర మీద తీసుకొచ్చారు. అయితే ఇటీవల ఈ సినిమా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మల్లన్న మాట్లాడుతూ కూడా పుష్ప సినిమాకు జాతీయ అవార్డు రావడం పైన కూడా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అదందరూ కూడా మనకు తెలిసింది. ఎందుకంటే తనకు ఓ ఫ్రెండ్ చెప్తే జై భీమ్ అనే సినిమా చూశానని, ఆ మూవీ తనకు బాగా నచ్చిందని, దానికి జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నట్లుగా తీన్మార్మలని చెప్పారు. కానీ పుష్పకు వచ్చినట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే సినిమాకు పుష్పకి వచ్చిందని చెప్పుకోవటం, అసలు ఆ నిర్ణయం ఎలా తీసుకున్నారో, జాతీయ అవార్డుని ఏ ప్రాతిపదికన ఇస్తారో అని కూడా ఆయనకు తెలియదంటూ కూడా ఖండించారు. అయితే ఈ నిర్ణయం తర్వాత తన సినిమాలు చూడటమే మానేశారంటూ కూడా మల్లన్న వెల్లడించారు. అంటే ఇక్కడ పుష్పకు నేషనల్ అవార్డు రావటమే ఒక అతిపెద్ద తప్పిదంగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో తాజాగా పుష్ప 2 కలెక్షన్స్ 10% శ్రీతేజ్ కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేయడం, సో కొత్త చర్చ తెలంగాణ రాజకీయాల్లో తీన్మార్మలను లేవనెత్తారు. అయితే ఇప్పుడు అంత భారీ కలెక్షన్స్ పుష్ప 2 సినిమా రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో 10% కలెక్షన్స్ అంటే ఎన్ని కోట్లు ఆ ప్రొడ్యూసర్ అయినా, ఆ నిర్మాతలు, ఆ మొత్తం ఆ సినిమా క్రూ అంతా శ్రీతేజ్ కుటుంబానికి ఇవ్వాల్సి వస్తుందో ఒకసారి మనం ఊహించుకుంటేనే కొంత షాక్ అయ్యవలసినటువంటి పరిస్థితి. మొత్తం మీద శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని మనము కోరుకుందాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.